నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్. నేను మీ లావణ్య. మన కథలు కవితలను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక సోమరి అయిన రాజు ఉండేవాడు. ప్రజలకి అతనంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పని పాట లేకుండా ఎప్పుడు తిని పడుకునేవాడు. ప్రజలు ఎప్పుడైనా అతని సహాయం కోరి వెళ్తే రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారని చెప్పి సిబ్బంది వాళ్ళని పంపించేవారు. ఒకనాడు రాజుకి మెలకు వచ్చేసరికి కదలలేకుండా ఉన్నాడు. అతని ఒళ్ళంతా కొవ్వు పట్టేసి తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నాడు. తన ఆరోగ్యం కుదుట పడదని, ప్రజలంతా తనని వేలాకోలం చేస్తారని అతనికి విచారంగా ఉంది. ఎవరైనా తనకు నయం చేయగల వైద్యుని తీసుకొస్తే వైద్యునితో పాటు తీసుకొచ్చిన వారికి కూడా బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది వైద్యుల్ని తీసుకొచ్చారు, కానీ ఒక్క వైద్యుడు కూడా రాజుగారి సమస్యను తీర్చలేకపోయాడు. వాళ్ళంతా తిండి తగ్గించమని, వ్యాయామం చేయమని సలహా ఇచ్చారు. కానీ రాజుకు ఆ సలహాలు నచ్చలేదు. అలా ఉండగా ఒకనాడు ఓ సన్యాసి వచ్చి, ప్రభు, మీ వ్యాధి ఏమిటో నాకు తెలుసు, నేను నయం చేస్తానని హామీ ఇస్తున్నాను అన్నాడు. రాజుకు నమ్మకం కుదిరింది. చికిత్స ఎప్పుడు మొదలు పెడతావో అన్నాడు. సన్యాసి, రేపటి నుంచే ప్రారంభిస్తాను, కానీ ఒక షరతు, మీరు నా దగ్గరికి నడుచుకుంటూ రావాలి అన్నాడు. రాజుకు మతిపోయింది. కానీ తన ఆరోగ్యం తగ్గడానికి ఇదే చివరి అవకాశం కాబట్టి సరే అన్నాడు. మర్నాటి నుండి రాజు తన సేవకులతో కలిసి సన్యాసి నివాసానికి వెళ్ళసాగాడు. కానీ సన్యాసి ఎప్పుడూ దైవారాధనలో ఉండటం వల్ల రాజు అతన్ని కలవలేకపోయాడు. 2 వారాలు గడిచేసరికి సేవకుల సహాయం లేకుండానే రాజు నడవగలిగాడు. సన్యాసి తనను ప్రతిరోజు నడుచుకుంటూ ఎందుకు రమ్మన్నాడో రాజుకు అప్పుడు అర్థమైంది. సన్యాసికి బహుమానం ఇచ్చాడు. ఆనాటి నుంచి రాజు తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ప్రజల సేవ చేయసాగాడు. ఇదండి ఈరోజు మన కథ. తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయని ఊరికే అనలేదు కదా. కాబట్టి మనం తిని కూర్చోకుండా మనము ఎంతైతే తింటామో అంతా కూడా శ్రమించాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్.